వెల్కమ్ టు అవర్ ఛానల్. బరాబర్ ప్రేమిస్తా మూవీ ఈవెంట్గా చంద్రహాస్ హీరో చాలా అసభ్యకరమైన పాట పాడాడనే చెప్పాలి. అయితే దానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. అయితే దానికి క్షమాపణలు చెప్పను అన్నట్లు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం అందరు జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ సార్, ఆ పాట నేను కూడా విన్నాను. చాలా అసభ్యకరంగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో అంటే ఫేమస్ అవ్వడానికి ఇలాంటివి చెయ్యాలా అన్నట్లు కూడా తయారైందనే చెప్పాలి. సో కావాలని చేశాడా ఇదంతా? అసలుకి కావాలని చేశాడో తెలియదు కానీ ఆ సాంగ్ అలాగే ఉందంట కదా సినిమాలో. మరి అలా ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారేమో చూడాలి. సెన్సార్ వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చేసి రిలీజ్ చేస్తున్నారు కొన్ని. మీరు ఇప్పుడు ఒకప్పుడు బొక్క అనే పదం తప్పు పదం, బట్ ఇక్కడ అది సర్వసాధారణ పదం అయిపోయింది ఇప్పుడు కదా. అలాగే దొబ్బే అనే పదం సర్వసాధారణం అయిపోయింది. అంటే ఎందుకు ఓవర్ ఏ పీరియడ్ అలా రాను సెన్సార్ కూడా ఎలా అయిపోయిందంటే హీరోయిన్ని చీర కాకుండా ఇంకే డ్రెస్ తీసుకున్నా అసభ్యంగా చూపించారు అనుకునేవారు అప్పట్లో 70s. ఇప్పుడు అర్ధనగ్నంగా ఉన్నా కూడా అది కామనే కదా అని మాట్లాడుతున్నారు. లేదా న్యూడ్గా చేసినా కూడా అక్కడ బ్లర్గా చేసి వేసేస్తున్నారే తప్ప, లేదా అది సినిమాకి కంటెంట్కి అవసరం అని చెప్తున్నారు కనుక. సో ఇప్పుడు అలా ఉన్నాయి పరిస్థితులు. ఇకపోతే చంద్రహాస్ పాడిన పాట నేను విన్నాను. అనీజీగా అంటే ఇప్పుడు మన ఒక్కడ ఉంటే చూస్తూ ఫోన్లో చూసుకునేది వేరు, చుట్టుపక్కల అంతమంది ఉంటే అంత ఇబ్బందిగా ఉంటుంది. జేడీ చక్రవర్తి కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. ఆయన జనరల్గా అలాంటివి ఏం పట్టించుకోడు. ఏం నడుస్తుంటుంది ఫోన్లే, నా గోల నాది, ఎవడి గోల ఆడదు అన్నట్టు ఉంటాడు. అలాంటి ఆయన కూడా స్పందించాడు. నాకు ఎందుకో కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అన్నట్టుగా అన్నాడు. ఆయన అనవసరంగా వెళ్ళానేమో ఆ ప్రోగ్రాంకి అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. ఇదిలా ఉంటే చంద్రహాస్ మీరు ఇలా మాట్లాడారు కదా బాసు అని అంటే, నాకు పాడాను కరెక్టే కానీ నాకు తప్పు అనిపించటం లేదు. ఆ పాట వైబ్ అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. నాకు అంతకన్నా దారుణంగా నన్ను నా కుటుంబాన్ని హింసించేలాగా, మేము బాధపడేలాగా, మేము భావోద్వేగాన్ని లోనయ్యేలాగా ట్రోల్ చేశారు. అప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదే? దీన్ని కూడా అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఏమంటారు? ఏమో అదొక స్ట్రాటజీ ఏమో. ఇవాళ రేపు మంచిగా చాగంటి గారిలాగా సూక్తులు చెప్తామంటే ఎవడు చూస్తాడండి? బూతులు మాట్లాడితే అంతెందుకండి, రొట్టగాడని ఏదో ఉంది చూసారా? ఆయన వ్యూస్ చూసారా? అన్ని బూతులే. ఒక చిన్న పిల్లాడు, మరి ఆయనకి అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయండి? లక్షల్లో వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఆయన ఏ వీడియో చూడండి 1,00,000 పైగా ఉన్నాయి వ్యూస్. మళ్ళీ ఒక్కొక్క వీడియో అరగంట 40 నిమిషాలు ఉంటుంది. పక్కన ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉంటారు ఆ వీడియోలో. మరి అంతగా మాట్లాడుతుంటే ఎంతమంది జనాలు చూస్తున్నారంటే, ఏదైతే అంటే నేను చంద్రహాస్ని వెనకేసుకొస్తున్నాను అనట్లే, ఆయన్ని అంతగా ట్రోల్ చేసేవారు ఇలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేసినోడు ఎందుకు ట్రోల్ చేయరు? ఇలా బూతులు మాట్లాడే ఛానల్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి అనాలి. నేను మొన్న ఇన్స్టాలో ఇట్లా చూస్తుంటే ఒక ఆవిడ చక్కగా వారాహి అమ్మవారి గురించి ఏదో మంత్రం చెప్పింది, ఇంకో ఆవిడ వంటల గురించి చెప్పింది. ఇంకా అలాగెళ్తే ఒక ఆవిడ వేరే దాన్ని ఏమంటే ఇన్ఫ్లుయెన్సర్ మీద నువ్వు చూపించింది ఏంట్లే డాష్ అని ఇప్పుడు ఒక మహిళ ఉండి ఇంకోసాటి మహిళకి బూతులు తిడుతుంది. తీరా చూస్తే అక్కడ 17K అని ఉంది లైక్స్. వ్యూస్ కాదు, నేను ఓన్లీ లైక్స్ 17K, కామెంట్స్ ఒక 1000 చేంజ్ ఎంతో ఉన్నాయి. మరి అదంతా ఎవరు చూస్తున్నారండి? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి? ఈరోజు ఈయన ఒక చంద్రహాసు ప్రభాకర్ గారు అబ్బాయి యాటిట్యూడ్ స్టారు, నిజమే వాడు చేసిన తప్పే అనుకుంది కాసేపు. అసలు ఎలాంటి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు అంటాను నేను. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ఇలా మాట్లాడబట్టే కదా వైబ్ వచ్చిందిగా, ఇప్పుడు బాగా సెన్సేషన్ అవుతుంది కదా, మాకెవరు పట్టించుకుంటారు? పేరుకే నేను ప్రభాకర్ గారు అబ్బాయిని, నా సినిమాకు కలెక్షన్స్ వస్తున్నాయా, ఓపెనింగ్స్ వస్తున్నాయా, లేదంటే నా సినిమా చెత్తగుంటే ఆడుతుందా? బాగుంటే కదా ఆదరిస్తారు. మేబీ ఆయన ఇప్పుడు బిగ్ బాస్ కాన్సెప్ట్ లాగా యాంటీగా అయినా వైరల్ అయిపోదాం అనుకుంటున్నాడేమో. ఏదో ఒకలాగా చేసి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, మన గురించి అందరికీ తెలిసిపోవాలి. అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మరి ఆమె మొన్న బిగ్ బాస్ వరకు వచ్చేసిందంటే ఎట్లా అండి? ఆ రోజు అది ఎవరినో బూతులు తిట్టబట్టే కదా వచ్చింది, ఆమె అంత ఫేమ్ అయింది. లేకపోతే ఆమె ఎవరికి తెలుస్తుందా? చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్గా అనుకుంటున్నాను నేను. ఏదైతే ఆమె ఎవరికే పికిల్స్ ఎంత రేట్ ఎందుకంటే, నువ్వు ఎప్పుడైనా పికిల్స్ కొన్న మొక్కమేనా అంటే, పికిల్స్కి రేటుకి నువ్వు కూడా వస్తావా అన్నాడు ఆడెవడో.
ఆ బుద్ధి లేని వాడు పోనీ వాడు వెర్షన్ వాడు కరెక్ట్ అనుకుందాం. వెంటనే వాడికి బూతులు ఎత్తుకుంది ఈవిడ. ఆ ఆడియో వైరల్ అయ్యింది. వైరల్ అయితే ఇంకా నేను బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నేను కావాలనుకున్నది కాదు, వాడు ఇలా మాట్లాడారు కూడా ఇలా చేసాం, వచ్చేసింది, ఏదో అయిపోయింది, మమ్మల్ని వదిలేయండి, క్షమించండి, ఏవో మొత్తాన్ని వైరల్ అయిందా లేదా, స్ప్రెడ్ అయిందా లేదా, ఆమె ఫేమ్ వచ్చిందా లేదా, ఇప్పుడు ఆవిడ బిగ్ బాస్ వరకు వచ్చిందా లేదా, కింగ్ నాగార్జున గారి పక్కన నిలబడిందా లేదా, ఇదే చూస్తున్నారు. అసలు ఇప్పుడు ప్రభాకర్ గారు వీటి మీద కూడా అంతగా రెస్పాండ్ అవ్వకపోవడం కూడా ఆయన ఏమవుతాడండి. ఇప్పుడు ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం, ఆయన ఎంత నిజంగా మంచి ఆర్టిస్ట్, కానీ బుల్లితెరకి ఎక్కువ పరిమితం అయిపోయాడు కదా, బిగ్ స్క్రీన్కి ఎక్కువ అవకాశాలు రాలేదే. ఈవెన్ ఆపరేషన్ దుర్యోధనలో కూడా మంచి క్యారెక్టర్ అయింది, చాలా మంచి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్లు చాలా చేశాడు ఆయన. మరి ఎందుకు క్లిక్ అవ్వలేపాడు అంటారు? యాక్టింగ్ లేదా, పోనీ నిన్న మొన్న వచ్చిన వాడా, పలుకుబడి లేదా, పరిచయాలు లేవా అంటే నేను అన్నది ఏంటంటే, ఇక్కడ ఇండస్ట్రీలో కోటా శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఆ గుమ్మడికాయంత ప్రయత్నము టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే వాడిని ఎవ్వడు పైకి లేపలేడు. అది ఎవరైనా, ఏ స్టార్ కొడుకైనా, ఏ స్టార్ మనవడైనా, ఏ ప్రొడ్యూసర్ కొడుకైనా. సో ప్రభాకర్కి పడ్డ కష్టం ఈయన మేబీ వాళ్ళ నాన్న చూసి ఎట్లా అన్ని పద్ధతిగా ఉందాము, క్రమశిక్షణతో ఉందామంటే వర్కౌట్ అవ్వు, నేను ఎలా చూపిస్తాను నాన్న అన్నాడేమో. లేదా బిగ్ బాస్లో ఉంటే కంటెస్టెంట్ లాగా ఒక స్ట్రాటజీ ప్లే చేసాడేమో. సినిమా ఇప్పుడు ఈరోజు సింపుల్ లాజిక్ అండి, ఈరోజు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామా, ఆయన అలా బూత్ పాట పాడపోతే మనం మాట్లాడుకుంటామా? చంద్రహాస్కు సినిమాకి ఎవడైనా లైవ్ కవరేజ్ ఇస్తాడా? చంద్రహాస్ సినిమా గురించి రివ్యూ ఎవడైనా మాట్లాడతాడా? మరి అది ఆయన సక్సెస్ అయ్యాడు కదా. మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న అంశమే కదా అది. మరి ఎట్లా ట్రెండ్ అయ్యాడు అంటారు? దేర్ హీజ్, ఆయన టెక్నిక్ ఫాలో అయ్యాడు, మాట్లాడాడు. ఇప్పుడు మన శివాజీ గారు ఉన్నాం, సింపుల్గా కరెక్ట్ పద్ధతిగా చెప్పాడు. కాకపోతే మీ సామాన్లో ఏదో సరుకులో ఏదో పదం వాడాడు, అది ఈ తెల్లకాగితం అంతా వదిలేశారు, ఆ మచ్చ పట్టుకున్నారు. ఆయన వైరల్ అవ్వాలనలే, ఆయన ఏదో అన్నాడు, అది చూడండి జనాలకు ఎలా వెళ్ళిపోయిందో ఆ పదం. ఇంకా అనసూయ గారు, తర్వాత అనసూయ గారి మీద విమర్శించే ఒక రాజకీయ నాయకురాలు, అనసూయ గారికి గుడి కడతాడన్న ఒక భక్తుడు, ఎంత వైరల్ అయిపోయిందండి ఈ అంశం. అలా అనుకోకపోతే అనసూయ గారి పేరు మనకు తెలియదు కదా. ఆవిడని ఎప్పుడో మరలా ఇది సుకుమార్ గారి సినిమానో ఇంకే సినిమా వస్తే కనిపిస్తుంది ఆవిడ, లేదా ఏదైనా మంచి ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుందేమో ఆవిడ, లేకపోతే ఎందుకు కనిపిస్తుంది ఆవిడ? ఇలా జనాల్లో నానుతూ ఉండడం కూడా కావాలి, జనాల నోళ్లలో నానుతూ ఉండాలి ఒక ఆర్టిస్ట్ అనేవాడు, అప్పుడే వాళ్ళకి అవకాశాలు కూడా వస్తాయేమో. అదొక రకమైన టెక్నిక్ స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు బిగ్ బాస్లో అదే కదా, ఎవడెక్కువ నోరేసుకు పడిపోతే వాడినే ఉంచుతాడు, వాడికి ఓటింగ్ రాకపోయినా వాడిని ఉంచుతాడు. ఎందుకు? రేటింగ్ కావాలి వాడికి. ఇద్దరు గొడవ పడుతున్నారంటే అబ్బా బిగ్ బాస్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే, అమ్మయ్య ఈ వారం యాడ్లన్నీ వచ్చేసారా, మన డబ్బులన్నీ వచ్చేసారా అని ఫీల్ అవుతాడేమో. కాబట్టి చంద్రహాస్ చేసింది తప్పో ఉప్పో పక్కన పెడితే, ఇలా బూతులు మాట్లాడే వాళ్ళని, బూతులతో మాట్లాడి వీడియోస్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ ముందు సిజరింగ్ అవ్వాలి, కట్ చేయాలి. వాళ్ళ మీద ముందు ఆ కాపీ రైట్లు అంటారు కదా, అలాంటివి స్ట్రైక్లు వాళ్ళ మీద వేయండి, అప్పుడు వీళ్ళ మీద కూడా వేయండి, సినిమా వాళ్ళ మీద కూడా. అది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.